హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి నవల భిన్న ధృవాలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు భిన్న ధృవాలు నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రఘుపతి దంపతులకు మొదటిసారిగా ఎన్నడూ రానంత కోపం వచ్చింది కూతురిపై. 2 రోజులుగా ఎవరూ మాట్లాడలేదు శాంతితో. ఒక్క సునంద మాత్రం మునుపటిలాగే ఉంది. సారథిని ఆపాలని వారు చేసిన ప్రయత్నమంతా వృధాయే అయింది. ఇక 2 రోజులు ఆగితే తను యూనివర్సిటీకి వెడుతుంది. ఈ ఆలోచనలు రావు అనుకుంటూ ట్యాంక్ బండ్ను, హుస్సేన్ సాగర్ అలలను చూస్తూ కూర్చుంది. శాంతి, మీ అన్నయ్య వెళ్ళి ప్రణతిని తీసుకువచ్చాడు, కిందకి రావు సునంద అడిగింది. అదేంటొదినా, సాగర్ రాలేదు అంది ప్రశాంతి. అని వెళ్ళిపోయింది సునంద. నెమ్మదిగా మెట్లు దిగింది. తల్లి గదిలోకి పోబోయింది. ప్రణతి మాటలకు టక్కున ఆగిపోయింది. స్వయంగా మా వారే చూశారటమ్మా. ఆయన నా ముఖం చూసి ఊరుకున్నారట. మీ అక్క జీవితం అల్లరి పెట్టడం 5 నిమిషాల పని అన్నారమ్మా అంటోంది ప్రణతి. చి, ఎక్కడో పొరపాటు జరిగిందే. దానికి కాస్త పొగరున్న మాట వాస్తవమే. అలాంటి చవకబారు పనులు అబద్ధం చెప్తే ఆయనకేం ఒరుగుతుందమ్మా? దాన్ని తప్ప మరొకరిని వివాహం చేసుకోనని అన్నయ్యతో చెప్పాడట. ఆ విషయాలు మీకు తెలియకూడదని దాన్నే అడిగారట. ఆ వివాహం జరగదని చెప్పు, లేకపోతే తను చూసిందంతా మీతో చెబుతానన్నారట. ప్రణు, అందరూ ఉలిక్కిపడి చూశారు. ప్రశాంతి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయన్న భ్రమ కలుగుతోంది. ఏంటే వాగుతున్నావు? ఉన్నమాటే. సిగ్గులేదు? నీ మొగుడైపోయి ఆ వెధవ బ్రతికిపోయాడు గాని లేకపోతే అమ్మా, చూసావా, ఆయన్ని వెధవ అంటోంది. ప్రణతికి ఏడుపొచ్చింది. అంతకంటే ఇంకేదైనా ఉంటే అనేదాన్ని ప్రణు. మీ ఆయన నువ్వూహించినంత ఉన్నతుడు, సచ్చరితుడు కాదు. దుర్మార్గుడు, మూర్ఖుడు. ఆమె మాట పూర్తి చేయక మునిపే తల్లి ముందుకొచ్చి 2 చెంపలు వాయించింది. చిన్నదానివని అల్లారు ముద్దుగా పెంచినందుకు బాగా గడ్డి పెడుతున్నావు. సాగర్ ఎవరనుకున్నావు? ఈ ఇంటల్లుడు. జీవితంలో మొదటిసారి తల్లి చేత దెబ్బతిన్న ప్రశాంతి 2 నిమిషాలు రాయిలా నిలబడింది. తేరుకుని చెల్లెలి వంక అసహ్యంగా, నిరసనగా చూసింది. ప్రణు, ఒకరోజు నీ అంతట నువ్వే నిజం చెప్పి ఏడుస్తావు. వస్తాను. వచ్చినంత వేగంగా పైకి వెళ్ళింది. వెళ్లేటప్పుడు తల్లి వంక చూసింది. ఆమె కూతురి గంధపు వర్ణపు చెంపలు రక్తవర్ణం దాల్చటం చూసి గిలగిలలాడిపోయింది. సునంద చిత్తరువులా నిలబడింది. అమ్మా, ప్రణు, ఈ విషయాలన్నీ మరచిపోమ్మా. నా మాటగా సాగర్కి చెప్పు. సాయంత్రం వరకు అక్కడ ఉండి తనింటికి వచ్చింది ప్రణతి. జరిగిన విషయాలతో పాటు తల్లి కోరిన విధంగా అన్నీ చెప్పింది. సాగర్ చిన్నగా నవ్వి భార్యను దగ్గరగా తీసుకున్నాడు. మీ అక్కంటే నాకు పగా ప్రణు, ఇకనైనా జాగ్రత్తగా ఉంటారని నోరు జారాను అన్నాడు. ప్రణతికి భర్త పథకమెంతో నచ్చింది. అచ్చంగా తమ పుట్టింటిలాంటి ఇల్లు కట్టాలని, అందులో ప్రణతి అనే ప్రతిమను ప్రతిష్ఠించాలని. అతనికి ట్యాంక్ బండ్న స్థలం దొరకడం కష్టమని తెలిసిపోయింది. కొంచెం దూరంలో ఆదర్శనగర్లో ప్లాట్ కొన్నాడు. 3 రోజుల అనంతరం పనివాడి మాటలు నమ్మలేకపోయింది. ఇంపాలా కారు అమ్ముడైపోయింది. ఆ రోజే వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లిపోయారు. భార్యాభర్తలు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం దొరికింది. కారు అమ్మారా? అవును, మనమేం లక్షాధికారులం కాము, ఇల్లు కట్టాలిగా అన్నాడతను. ప్రణతి మాట్లాడలేదు. తను ఊహించింది వేరు. ఇంపాలా కారులో తిరగాలనుకుంది. మళ్ళీ కొందాం, అంత విచారం దేనికి అన్నాడతను. విచారమా? లేదే అంది ప్రణతి. నీ వాలకం చూస్తే ఇంపాల కోసమే నన్ను వివాహం చేసుకున్నట్టు ఉంది. పోదురు అంది. విద్యాసాగర్ ఉంటున్న ఇల్లు చిన్నది, అయినా అందంగా అమర్చుకోవాలని ప్రణతి తాపత్రయం. పాత చీరలు, కర్టెన్లు వేలాడుతున్నాయి. ఏవండి, బజారుకు వెడదాం, మంచి కర్టెన్ గుడ్డ కొనాలి అంది ఓ రోజు సాయంత్రం. ఉన్నాయిగా. అవి పాత చీరలండి బాబూ, మీ అమ్మగారి ఓపికకు మెచ్చుకోవాలి అంది నవ్వుతూ. అద్దె ఇంటికి ఈ అలంకారాలన్నీ ఎందుకు? అది నిజమేననిపించింది. ఇకేం మాట్లాడలేదు ప్రణతి. 4 రోజుల్లో కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. డబ్బు దగ్గర అతను చాలా ఖచ్చితమైన మనిషి. అనవసరంగా కూడా ఖర్చు పెట్టడు. వంటవాడిని తీసేశాడు. ప్రణు, వీడిని తీసింది నీ మేలు కోరే అన్నాడు. నా మేలా? కాదా మరి? నీ బాడీ షేప్ ఎప్పట్లాగా ఉండాలంటే
ఎంతో ఎక్సర్సైజ్ చెయ్యాలి. ఆ కబుర్లు అంది బొంగమూతి పెడుతూ. అన్ని ప్రణాళిక ప్రకారం చెయ్యాలోయ్. నీకు డైటింగ్ ప్రాబ్లం ఉండదు, దుబారా ఖర్చు ఉండదు అన్నాడు. అమెరికా వెళ్ళి ఇదే నేర్చుకొచ్చారా? ఇంకా చాలా. ఆమె వెనకాల వచ్చి మెడ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అతను కార్యవాది. 4 మాటలు పడ్డా సరే పనులైతే చాలు అనుకుంటాడు. ప్రతి పనిని పర్యవేక్షిస్తాడు. ప్రణు, ఏవండి, పని మనిషికి టీ ఇచ్చావా? అవునండి, నిన్న వర్షంలో తడిసిందట. ఇలాంటి అలవాట్లు ఒకసారి చేస్తే చాలా విచారించాల్సి వస్తుందా తర్వాత అన్నాడతను. జీవితంలో మొదటిసారి ఇలాంటి విషయం వింది ప్రణతి. అందుకే గుడ్లు వెళ్లబెట్టి చూసింది. వెళ్ళు, నేను త్వరగా వెళ్ళాలి, వంట పని చూడు అన్నాడు. ప్రణతి వంట కాదు కదా, వడ్డన కూడా ఏనాడూ చెయ్యలేదు. మొదటిసారిగా తల్లిని తిట్టుకుంది. పలహారం అయింది. వెళ్ళిపోయాడు సాగర్. అతనికి ఆలు బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది చెయ్యాలని ముందు పెట్టుకుంది. అన్నీ ఉజ్జాయింపుగా కొలవడమేలా? వెంటనే దగ్గర్లో ఉన్న కొట్టుకు వెళ్లి కిచెన్ స్కేల్ కొంది. బిర్యానీ మొదలుపెట్టింది. ఏ పనితో మొదలు పెడితే పని తెములుతుందో తెలియడం లేదు. 12 దాటినా పని పూర్తి కాలేదు. సాగర్ వచ్చాడు. అతనికి వంటిల్లు చూడగానే మతిపోయింది. ప్రణు, వచ్చారా? మరో 10 నిమిషాల్లో అయిపోతుంది. అది సరే, ఏంటి దుబారా? నేను దుబారా ఏం చెయ్యలేదు, ఇద్దరికి సరిపడా వండాను. వంట కాదు, మీ ఇంట్లో ఏం నేర్పలేదా? బంగాళదుంపలు పొట్టు తీయడం ఎలాగేనా? సగం నేలపాలు చేశావు. కిలో 2 రూపాయలు. నాకంతగా రాదండి. అతను చిరుగురులాడుతూ వెళ్ళిపోయాడు. చిరుగురులాడకుండా సన్నగా నచ్చ చెబుతూ ఆమె శ్రమను మెచ్చుకుంటే బావుండు అనుకుంది ప్రణతి. మర్నాడు బల్లపై మాంసాహారం చూసి తెల్లబోయాడు. ఇదంతా ఏంటి? మీకిష్టం లేదా? మీరు బయటుండి వచ్చారు కదా అని చేశాను. అన్నయ్యకు ప్రతిరోజు మాంసాహారమే కావాలి. నాకదంటే ఇష్టం లేదు. బలం పేరుతో పైసా నష్టం తప్పితే. దున్నపోతులు, ఎద్దులు ఇంత కష్టం చేస్తాయి. అవేం తింటాయి? మనలో మనమాట గడ్డి, అవును కదా అన్నాడు. కొంపతీసి నన్ను గడ్డి తినమనరు కదా అంది. నో, చెబుతుందేంటంటే ఆకుకూరల్లో ఉన్న బలం దేంట్లోనూ ఉండదోయ్ అన్నాడు. ఆ రోజు నుండి ఆకుకూరలు మొదలుపెట్టింది. మధ్యాహ్నం పప్పుతో వండాలి, సాయంత్రం వేపుడు. అవి కూడా ఇష్టం వచ్చినవి కాదు. బజార్లో ఏ వస్తువు చవకగా ఉంటే అదే కొనాలి. మీ అమ్మగారికి నిన్ను చూడాలనుందట. సాయంత్రం టీ తీసుకునేటప్పుడు చెప్పాడు సాగర్. వెళ్దామా? మీ అక్క వెళ్లే వరకు ఆ ఇంటికి రావాలని లేదు. అయినా నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు అంటూ ఇద్దరూ వెళ్లారు. వారు వెళ్లేసరికి ప్రశాంతి లేదు. స్నేహితులతో సినిమాకు వెళ్ళిందట. సాగర్ ముఖంపై ఒక నిరాశ వీచక నాట్యమాడి మాయమైంది. తనింట్లో ఇష్టం లేనివన్నీ అత్తగారింట్లో చక్కగా తిన్నాడు సాగర్. అన్నయ్య, నాకు ఇలాంటి కర్టెన్ గుడ్డ కావాలి అంది వేణుతో ప్రణతి. అతను 2 రోజుల్లో పంపుతానన్నాడు. సాగర్ ప్రణతికి పని రాదంటూ ఎన్నో విషయాలు హాస్యంగా చెప్పినట్టు చెప్పి తృప్తిపడ్డాడు. భర్తను అర్థం చేసుకోలేక సతమతమవుతోంది ప్రణతి. ఓ రోజు సాగర్ అని పిలిస్తే అతను మృదువుగా మందలించాడు. ఈ అలవాటు మా పెద్దల ముందు కూడా ప్రదర్శిస్తే ఇంకేముంది అన్నాడు. ఇతను సనాతనుడా అధునాతనుడా అంతుపట్టలేదు. భయపడుతూనే అన్న పంపిన కర్టెన్ గుడ్డతో కర్టెన్ కుట్టింది. అతను ఏమీ అనకపోగా బావున్నాయని మెచ్చుకున్నాడు. డబ్బు అతనిది కాకపోతే అన్నీ బావుంటాయి అనుకుంది కసిగా. ఏదో అసంతృప్తి మెల్లమెల్లగా ఆమె మానసాన్ని ఆవరించుకోసాగింది. నెల గడిచిపోయినా ఇంట్లో తల్లి కూతుళ్ల మధ్య రాజీ కుదరలేదు. యాంత్రికంగా యూనివర్సిటీకి వెళ్లి వస్తోంది ప్రశాంతి. ఇదివరకు మహారాణిలా టీవీగా తిరిగేది. ఇప్పుడు పరధ్యానం, నిర్లక్ష్యం ఎక్కువయ్యాయి. ఆమెను గూర్చిన వింత పుకార్లు యూనివర్సిటీలో కూడా వ్యాపించాయి. అది సాగర్ పుణ్యమేనని తెలిసింది. ఏం పోజుల్రా తండ్రి, వెనకాల ఇంత గ్రంథముందా? ఈవిడగారే ప్రేమంటే ఎలర్జీ అందటరా ఒకసారి. ప్రేమంటే ఎలర్జీ, కాని జీవితాలతో ఆడుకోవడం సరదా. 4 రోజుల మోజు తీర్చుకుని ఆ తర్వాత ఇక వినలేకపోయింది ప్రశాంతి. ఏంటిది? విద్యాసాగర్కు ఎందుకు తనంటే అంత కక్ష? అతను అనుచితంగా ప్రవర్తిస్తే ఒక దెబ్బ వేసింది. ప్రతీకారం ఇలా తీర్చుకుంటున్నాడా? ఓ రోజు తండ్రికి పని ఉండి కారు తీసుకువెడతానన్నాడు. బస్సులో వెళ్లాలనుకుంది ప్రశాంతి. బస్సు వచ్చే వరకు అక్కడే నిలబడితే హృదయం తూట్లు పడేలా ఉన్నాయి. ఏం చెయ్యాలి? గుడ్ ఈవినింగ్ మిస్ ప్రశాంతి. వెనక్కు తిరిగి చూసింది. మన్మోహన్ స్కూటర్కు స్టాండ్ వేస్తున్నాడు. మీరా
అంది క్రమంగా. ఆమె ముఖంలోని అప్రసన్నత మాయమైంది. కళ్ళలోకి కాంతి వచ్చింది. బస్సు కోసం చూస్తున్నారా? ఆఖరు బస్సు కూడా వెళ్ళిపోయింది అన్నాడతను. ఎప్పుడు? ఇందాకే. మీరు ఏదో ఆలోచిస్తున్నారులా ఉంది. మై గాడ్ అంది అప్రయత్నంగా. 2 బస్సులు మారి ఇల్లు చేరాలిప్పుడు. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను, రండి. మౌనంగా ఉండిపోయింది ప్రశాంతి. మీకంతగా ఇష్టం లేకపోతే వద్దు. అతను 2 అడుగులు ముందుకు వేశాడు. అది కాదండి. పోనీ ఆటోకిచ్చే లెక్కన ఖర్చులు కట్టి ఇవ్వండి. ఎప్పటిలా మండిపడలేదు. చిన్నగా నవ్వింది. మీరు ఆలస్యం చేస్తున్నారు. చుట్టూ చూసేవారికి మనం కథా వస్తువు కారాదు కదా అన్నాడతను. మరేం మాట్లాడకుండా ఆమె అతని వెనకాల ఎక్కింది. స్కూటర్ స్టార్ట్ అయింది. కొందరు కళ్ళు వెళ్లబెట్టి చూశారు. మన్మోహన్ ఎవరో పూర్తిగా తెలీదు వారికి. వెంటనే బస్సు రావడంతో చీలిపోయారు. ప్రశాంతికి మనసు ఎటో ఉంది. మగవారంతా ఇంతేనా? ఫ్రీగా ఆటబొమ్మను చేసి ఆడుకుంటూ ఆమె లొంగి రాకపోతే నీలాప నిందలు వేస్తారు. ఈ మన్మోహన్ అంతే. ఏ ట్యాంక్ బండుకో నౌబత్ పహాడ్కో తీసుకువెళ్ళి తన ప్రేమను వెల్లడిస్తాడు. అది ప్రేమ కాదు, కామం. కాదంటే ఇక ప్రచారాలు మొదలు పెడతాడు. ఈరోజు తన స్కూటర్ ఎక్కాల్సింది కాదు. అతనికి తనే ప్రత్యక్ష సాక్ష్యం కల్పించింది. దిగండి. ఉలిక్కి పడిందా మాటతో. ట్యాంక్ బండ్ కాదు, నౌబత్ పహాడ్ కాదు. అతను స్కూటర్ తెచ్చి ప్రశాంతి నిలయం ముందు ఆపాడు. వచ్చేశామా అంటూ దిగింది. అతన్ని ఇంట్లోకి పిలవడమా మానడమా అన్న ఆలోచనలో పడింది. నా షేర్ ఇప్పించండి మేడం. అతని వంక చూసింది. కొంటెగా పెదవులు బిగబట్టి ఉంచాడు. ఈరోజు అతనితో పోట్లాటకు సిద్ధంగా లేదు ప్రశాంతి. తను చిన్నగా నవ్వింది. ఖాతా రాసుకోండి. వీలుగా ఈజీ ఇన్స్టాల్మెంట్లలో తీరుస్తాను. బాప్రే, ఆ రోజు మీ వాలకం చూసి డబ్బంటే నిర్లక్ష్యం అనుకున్నాను. మీ ప్రాణానికి డబ్బుకు లంకె అన్నమాట. అతను నవ్వాడు. మీకు మా ధనవంతుల విషయాలన్నీ తెలుసునే అంది చిత్రంగా కళ్ళు తిప్పుతూ. పోనివ్వండి, ఇంట్లోకొచ్చి ఒక కప్పు కాఫీ తాగి వెళుదురుగాని. కాఫీయా? అసలే నాది అరువు బేరం అయింది. రేపిచ్చే ఇన్స్టాల్మెంట్లో కాఫీ ఖర్చని ఓటీ కట్ చేస్తే నా బాకీ తీర్చాకే కాఫీకొస్తాను. బై. అతని స్కూటర్ వెళ్ళిపోయింది. నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. అంతవరకున్న సంతోషం నెమ్మదిగా కరిగి నీరవ్వసాగింది. హాల్లో అడుగుపెట్టి అలాగే నిలబడిపోయింది. విద్యాసాగర్ దంపతులు, వేణు దంపతులు పేక ఆడుతున్నారు. ఒక్కసారి వారి వంక చూసి వెళ్ళిపోయింది. బట్టలు మార్చుకుని చల్లటి నీటితో ముఖం కడుక్కుంది. తేటగా అనిపించింది. కిందికి వెళ్లాలని లేదు. అలాగే ఈజీ చైర్లో కూర్చుని ఫ్రాయిడ్ వ్రాసిన సైకాలజీ గ్రంథం తీసి చదవసాగింది. కాలం తెలియలేదు. శాంతి? ఏం వదినా? తలెత్తి చూసింది. భోజనానికి రమ్మంటున్నారు. నాకు ఆకలిగా లేదు వదినా. తలనొప్పిగా ఉంది. 1 గంట తర్వాత 1 కప్పు వేడిపాలు పంపించు. సరే. ఆమె వెళ్ళిపోయింది. శాంతికి కన్నీరాగలేదు. ఇదివరలో అయితే తల్లి తండ్రి ఆకాశం భూమి ఒక్కటి చేసేవారు. ఇప్పుడు ఒక్కరోజు భోజనం మానితే? అవును, వారికి ప్రాణం కన్నా సంతానం కన్నా పరువు మర్యాదలు ముఖ్యం. 1 గంట గడిచాక తుఫాన్లో వచ్చింది కాంతమ్మ. శాంతి? ఏంటమ్మా? ఈ ఇంటి పరువు మంట కలపాలని ఎందుకే అంత తాపత్రయం? తీవ్రంగా అడిగిందామె. ఉలిక్కి పడింది ప్రశాంతి. తను మన్మోహన్ స్కూటర్పై రావడం వీళ్లు చూశారా ఏంటి? అయినా తన భావాలు బయట పెట్టకుండా నెమ్మదిగా అడిగింది. నేనేం చేశానమ్మా? భోజనం ఎందుకొద్దు? నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి ఉన్నవాళ్ళెవరూ పుస్తకాలు చదవరు. నీ దృష్టిలో పురుషులందరూ దద్దమ్మలు కావచ్చు. కాని విద్యాసాగర్ ఈ ఇంటల్లుడు. అతన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఆయనను నేను అగౌరవపరిచిందెప్పుడు? నోర్ముయ్. అమ్మ ప్రేమనే చూశావింతవరకు. ఇక నుండి కోపం చూస్తావు. వాళ్ళొచ్చినప్పుడు తప్పించుకు తిరుగు. ప్రాణం తీస్తాను. అమ్మంటే ఏమనుకున్నావో? ఆవిడ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. చాలాసేపటికి పాలు తెచ్చింది సునంద. వదినా? ఏంటి శాంతి? నేను ఎవ్వరినీ ఏమీ అడగను. ఒక్క విషయం చెప్పు. నేను బల్ల దగ్గర లేనని విద్యాసాగర్ ఏదైనా అన్నారా? ఆయన చిత్రమైన మనిషి శాంతి. అవన్నీ పట్టించుకోవద్దు. అలా దాటవేయకొదినా. ఏం జరిగిందో చెప్పు. ప్రణతి ఆయన ముఖాలు మార్చుకున్నారు. వారిక్కడికి రావడం నీకిష్టం లేదన్నట్టు నిష్ఠూరాలు వేశాడు. అత్తయ్య అతని మాటలకంత ప్రాముఖ్యం ఎందుకిస్తారో నాకర్థం కాదు అంది సునంద. వదినా? ఇంకేదో చెప్పబోయింది ప్రశాంతి. వేణు పిలిచాడు భార్యను.
వదిన వెళ్ళిపోగానే భోరున ఏడవాలనిపించింది. ఏనాడు తను ఏడ్చే అవసరం రాలేదు. ఆడవారు ఎందుకు ఏడుస్తారు అనుకునేదింతకుముందు. విద్యాసాగర్తో ఓ చిక్కొచ్చి పడింది. ప్రతి సాయంత్రం ట్యాంక్ బండి మీదకు షికారుకొస్తాడు. అలాగే అత్తగారింటికి వస్తాడు. పేకాట ఆడుదామన్న స్నేహితులిద్దరూ కూర్చుంటారు. తరువాత భోజనాలు. తల్లి ఆజ్ఞ మేరకు అక్కడుంటే ఏదో అంటాడు సాగర్. అందరూ హాస్యం కింద జమ కడతారు. ప్రశాంతికి ముళ్ల మీద ఉన్నట్టుంటుంది. ఆ రోజు అందరూ భోజనానికి కూర్చున్నారు. కాంతమ్మ దగ్గరే నిలబడి వడ్డిస్తోంది. ఏం వేణు, మీ పెద్ద చెల్లాయి డైటింగ్ చేస్తోందా? దానికి డైటింగ్ ఎందుకు? ఓవర్ వెయిట్ లేదే. అన్నం కెలుకుతుంటేనూ వివాహం అయ్యే వరకు నాజూకుగా ఉండాల్సిందే. అతను ప్రశాంతి వంక చూసి నవ్వాడు. ఆమె తల ఎత్తలేదు, నోరు విప్పలేదు. అనవసరంగా వాగడం ఎందుకని. అతను తన భార్య ముందే మరొక స్త్రీని నిశితంగా గమనించడం చూస్తే ఒళ్ళు మండిపోయింది. మాట్లాడరేం వదినగారు? ఏం మాట్లాడాలో చెప్పండి మరిదిగారు. మేమున్నామనా భోజనం సరిగా చేయడం లేదు? అలా ఎందుకు అన్వయించుకుంటారు? నాలాంటి క్యారెక్టర్ లేని మనుషులు యూనివర్సిటీలో ఎవరితోనైనా తిరగొచ్చు, కడుపు రావచ్చు, తిండి మానేయొచ్చు. శాంతి! ఎందుకు నాన్నగారు కోపగిస్తారు? అతని ఉద్దేశం అదేగా. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకోవడం అంటే దీన్నే అంటారు అన్నాడు సాగర్ నవ్వుతూ. ఏంటే, నోటికెంతొస్తే అంతేనా? అమ్మా, నా తిండి విషయాలు ఈ ఇంటి అల్లుడైన వారు తెలుసుకోవడం అవసరమా? నోర్మి, పరిహాసం తెలియని మూర్ఖురాలివి. నాకిలాంటి హాస్యాలు పరిహాసాలు గిట్టవు. లేచి చెయ్యి కడుక్కుంది ప్రశాంతి. పరిహాసం గిట్టదా? మేమంటేనే గిట్టదా? రెండు, సరేనా? త్వరగా వెళ్ళిపోయింది ప్రశాంతి. విద్యాసాగర్ గొడవ చేస్తాడనుకున్నారు. అతనేమనలేదు. రాత్రికి కాంతమ్మ రఘుపతికి ఏదో వెలితిగా అనిపించింది. పెద్ద తల్లి పెళ్లి చేసేయాలండి అంది కాంతమ్మ. నేను అదే ఆలోచిస్తున్నాను. దానికి నచ్చినవాడు దొరకొద్దు. ఎవరూ ఒక పట్టాన నచ్చరు. అలా అనే నెత్తి ఎక్కించుకున్నాం. తాడో పేడో తేల్చమనండి. తన ఇష్టం వచ్చిన వాడినైనా చేసుకోమనండి. లేదా మనిష్టం వచ్చిన వాడిని అంగీకరిస్తుందా అడగండి. నువ్వే అడుగు కాంతం. నాకు దాని మొండితనం చూస్తే ఒళ్ళు మండిపోతోంది. సాగర్ చెప్పిన విషయాలు గుర్తుకొస్తాయి. దాన్ని తన్నాలనిపిస్తుంది. మన అమ్మాయి అలా దిగజారే మనిషంటే నమ్మబుద్ధి కావడం లేదు. అతను అబద్ధం చెప్తాడా అంటే అది అంగీకరించలేను అన్నాడు రఘుపతి. గతం నాస్తి. ఇక జరగబోయేది ఆలోచించాలి. ఈ విషయాలు బయటపడకముందే ఆ 3 ముళ్ళు పడితే మంచిది అంది కాంతమ్మ. అలాగే, ఇప్పుడే తేల్చండి. తొందరేంటి? కొంచెం ఆలోచించని. ఆ రాత్రి 2-3 సార్లు భార్య గుర్తు చేయగా కూతురు గదిలోకొచ్చి అడగలేక వెళ్ళిపోయాడు. ఏదో పోగొట్టుకున్నట్టుండే కూతురిని చూస్తే జాలేసింది రఘుపతికి. హలో! తనంతట తాను మొదటిసారిగా పలకరించింది మన్మోహన్ని. లైబ్రరీలో ఏదో పుస్తకం చూస్తున్నాడతను. హలో, మీరా మిస్ ప్రశాంతి? నవ్వుతూ ఇటు తిరిగాడు. అవును, వారం రోజులుగా ప్రతిరోజూ లైబ్రరీ చుట్టూ తిరుగుతున్నాను ఓ పుస్తకం కోసం. అది కనిపించడం లేదు. నాకంటే ముందే ఎవరో తీసుకుపోతున్నారు. బజార్లోనూ లేదట అంది. ఏం పుస్తకం? పేరు చెప్పిందామె. అతను క్షణం ఆలోచించాడు. జ్ఞాపకం వచ్చినట్టు తలాడించాడు. నా దగ్గరుంది. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చి తీసుకోండి. థ్యాంక్స్. మీకు ధన్యవాదాలన్నా మరేమన్నా రోజుకి పావలా అద్దె కావాలి మేడం అన్నాడతను. ఓఎస్, అలాగే, ఖాతా రాసుకోండి సార్. నవ్వుతూ వెళ్ళిపోయింది. అతను యూనివర్సిటీలో 2-3 సార్లు కనిపించి పలకరించాడు. అతను చాలా బాగా పాఠం చెబుతాడట. జూనియర్స్ చెప్పారు. తమకు చెబితే బాగుండును అనుకుంది. సాయంత్రం కారులో కూర్చున్నాక పుస్తకం సంగతి గుర్తొచ్చింది. డ్రైవర్, విద్యానగర్ పోని. ఇంటి నెంబర్ చెప్పింది. అతను చిన్న వరండాలో కూర్చున్నాడు. 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి BA ఫైనల్ ఇయర్ సరోజ, రెండో అమ్మాయి MA ప్రీవియస్లో ఉన్న ఉమా. రండి మిస్ ప్రశాంతి, ఒక్క నిమిషం అంటూ లేచాడు మన్మోహన్. వాళ్ళను పంపేసి నాకిద్దరు గాని, లేకపోతే తిట్టుకుంటారు అని వారి వంక చూసి నవ్వింది. మరెక్కడైనా నీలాంటి లక్ష్మీపుత్రికలదే కదోయ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంది ఉమా. అందుకే వెయిట్ చేస్తానన్నాను. వారు మళ్లీ తమ చర్చలో మునిగిపోయారు. 10 నిమిషాల తర్వాత కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి వారిని పంపించి వేశాడు. మీ అమ్మగారు లేరా? అరుణకు అనారోగ్యం ఉంటే వెళ్లారు. ఈరోజో రేపో రావచ్చు అన్నాడతను. వెళ్లి పుస్తకం తెచ్చి ఇచ్చాడు. ఇక మాట్లాడ్డానికేం లేదన్నట్టు కూర్చున్నాడు. వెళ్ళొస్తానండి, చాలా థ్యాంక్స్ అంది లేస్తూ.
పుస్తకం సక్రమంగా తిరిగి వస్తే నేనే మీకు ధన్యవాదాలు అర్పిస్తాను. అదే, సాధారణంగా పుస్తకాలు తీసుకువెళ్లిన వారు తిరిగివ్వరు. పోయిందనో ఎక్కడో పెట్టి మర్చిపోయామనో అంటారు. సాధారణంగా నేనెవ్వరికీ ఇవ్వను అన్నాడతను. నేను పుస్తకం రోజుకు పావలా ఇస్తాననే నమ్ముతున్నారా? పావలా సంగతేమోగాని పుస్తకం ఇస్తారన్న నమ్మకమైతే ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే? పోతే ముక్కు పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. అతనికేం తోచినప్పుడు ముక్కును పదును చేస్తున్నట్టు రుద్దుకుంటాడు. మరేం భయం లేదులేండి. ఎంత పొగరుమోతునైనా పుస్తకాల పట్ల నాకు అమితమైన ఆసక్తే అంది. మిమ్మల్నో మాట అడగనా అన్నాడతను. అడగండి. నెల రోజుల క్రితం చూసిన ప్రశాంతి మీరేనా అనిపిస్తుంది. మీలో చాలా మార్పొచ్చింది. లావయ్యానా? కొంటెగా అడిగింది ప్రశాంతి. కాదు, అసహనం తగ్గింది. చూపులు చూపులు చెప్పండి. మిమ్మల్ని కొట్టనని హామీ ఇస్తున్నాను. మీరు చెయ్యెత్తినా తప్పించుకోలేని వాజమ్మను కాదు. అతను నవ్వాడు. మీరేదో పోగొట్టుకున్నట్టు చూస్తారు. మునుపటి ఉత్సాహం, కొంటెతనం ఏం లేవు అన్నాడు. మీదాకా రాలేదా? చిత్రంగా ఉందే అంది ప్రశాంతి. అసలు సంగతేంటి? మీకే అర్థమవుతుంది. కొన్నాళ్ళాగండి. ఇంకేం లేదన్నట్టు వెళ్ళి కారులో కూర్చుంది. కారు స్టార్ట్ అయ్యాక కళ్ళు తుడుచుకుంది. ఆ రోజు విద్యాసాగర్ దంపతులు రాలేదు. అందుకే ప్రశాంతంగా ఉంది ఇల్లు. టేబుల్ లైట్ వేసుకుని చదువుకోవాలని ఇంట్లో కూర్చుంది. శాంతి, తల్లి గొంతు తీక్షణంగా వినిపించింది. ఈరోజు మళ్ళీ ఏం జరిగింది? తనెవర్నీ ఏమనలేదే అనుకుంది. ఏంటమ్మా? మమ్మల్ని చంపదలుచుకుంటే కొంచెం విషమివ్వరాదు? నేనేం చేశాను? సాగర్ మాటలు ఇంతవరకు పూర్తిగా నమ్మలేదు. స్త్రీ పురుషుల సన్నిహితాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు. అందుకే అతని మాటలు అంతగా పట్టించుకోలేదు. ఈరోజు నువ్వెక్కడికి వెళ్ళావు? నేనా? ఎక్కడికి వెళ్ళలేదు. అంతే. మరోసారి చెంప చెళ్ళుమంది. పాపిష్టిదానా, అబద్ధాలు కూడా నేర్చావు. డ్రైవర్ను పిలవనా? అమ్మా. అమ్మ కాదు, ఆదిశక్తి. అమ్మగా అనురాగమే చవి చూశావు. ఇక ఇక ఆవిడ మాట్లాడలేకపోయింది. ప్రశాంతికి అర్థమైంది. తను మన్మోహన్ ఇంటికి పుస్తకం తెచ్చుకోవడానికి వెళ్లిన సంగతి డ్రైవర్ చెప్పాడన్నమాట. ఇక నుంచి తన ప్రతి కదలిక డ్రైవర్ గమనిస్తాడు కాబోలు. ఏడుపు రాలేదు, నవ్వొచ్చింది. అమ్మా, విద్యాసాగర్ మాటలు మీకు శిలాక్షరాలే అయితే నా దగ్గర జవాబేం లేదు. ఈరోజు నేను వెళ్ళింది ఒక రీడర్ ఇంటికి. ఎక్కడా దొరకని పుస్తకం అతనింట్లో దొరుకుతుందని తెలిసి వెళ్ళాను. నేను చెడిపోయిన దాన్నైనా అతనికి చాలా మంచి పేరుంది. వెళ్ళి విచారించు. వదిన చుట్టమే అతను అంది ప్రశాంతి. కాంతమ్మ హృదయం ద్రవించలేదు. కూతురు ఏడ్చి మొత్తుకుంటే ఆమె కరిగిపోయేది. విచారించాలో మానాలో నాకు తెలుసు. ఇక నుండి నీ కాలేజీ చదువు కట్టిపెట్టు. అది అసంభవమని చెబుతున్నాను. ఇక నుండి మీరు డ్రైవర్ల ద్వారా, పనివారి ద్వారా నా విషయాలు రాబట్టడం అనవసరం అంది ప్రశాంతి. గారాబం చేసినందుకు గడ్డి బాగా పెడుతున్నావు. గారాబం చేశారు, కాదని నేననలేదు. ఎవరో ఏదో చెప్పారని నన్ననడం మంచిది కాదని మరోసారి మనవి చేస్తున్నాను అంది ప్రశాంతి. నువ్వు యూనివర్సిటీలో ఎవడినో ప్రేమించి వాడితో విచ్చలవిడిగా తిరగలేదు? లేదు. అతన్ని నిన్ను చాలాసార్లు ఒకచోట చూసిన విద్యాసాగర్ మందలిస్తే అతన్ని బ్రతిమాల్లేదు? లేదు లేదు లేదు. ఒక్కసారి కాదు, 100 సార్లు చెబుతున్నాను. విద్యాసాగర్ను మొదటిసారి చూసింది మనింట్లో అన్నయ్య స్నేహితుడిగా. ఎంతకు తెగించావే? ఆమె విసురుగా వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వరకు దొర్లి నిద్రపోయింది. మర్నాడు లేచి తయారైంది. క్రిందికి రాగానే ఎంత గోల జరుగుతుందో అనుకుంది. అలాంటిదేం జరగలేదు. ఎవరి పనుల్లో వారున్నారు. రాత్రి జరిగింది కల కాదు కదా అనుకుంది. బల్లమీదున్న భరణలోని ఒక ఇడ్లీ తీసుకుతిని ఫ్లాస్కులోని కాఫీ తాగి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది. ప్రొఫెసర్ రాలేదు. క్లాసులో ఎందుకని నెమ్మదిగా లైబ్రరీకొచ్చి కూర్చుంది. పుస్తకం ముందున్న మనసు ఎటో ఉంది. హలో మిస్ ప్రశాంతి. తిరిగి చూసింది. మన్మోహన్ అలవాటుకు విరుద్ధంగా ఈరోజు ప్యాంటు షర్టు వేశాడు. నమస్తే. ఏంటి విశేషం? ఏం లేదు. పుస్తకాల వివరాలు అడగాలంటే అంత మొహమాటమా? నాకా? ఏం పుస్తకాలు? ఏం వివరాలు? చచ్చాం పొండి. రాత్రి మీ అన్నా సునంద మా ఇంటికొచ్చారు. మార్కెట్లో దొరకని పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని. ప్రశాంతి ముఖం వివర్ణమైంది. తను చెప్పింది నిజమో కాదో కనుక్కోవాలని వెళ్లారన్నమాట. ఏంటలా అయిపోయారు? అడిగాడతను.
ఏం లేదు. బలవంతంగా నవ్వు ముఖానికి పులుముకుంది. మాట వరుస కంటే వారు నిజంగా వచ్చారా? పోనివ్వండి. మీరేంటి రోజు? అతని బట్టల వంక చూస్తూ అంది. ఓ అదా, స్టూడెంట్స్ స్పోర్ట్స్లో పాల్గొంటానని పేరిచ్చాను, కంఫర్టబుల్గా ఉంటుందని. తన ప్యాంటు వంక చూసుకున్నాడతను. అందంగా ఆరోగ్యంగా ఉన్నవారికి ఏ బట్టలైనా బాగానే ఉంటాయి కాబోలు అనుకుంది. సారీ, మీ చదువు చెడగొట్టినట్టున్నాను. వస్తాను. అతను వెళ్లిన దిక్కే చూస్తూ ఉండిపోయింది. క్లాసులు తొందరగా అయిపోయాయి. కారు రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. బస్సులు వెంటనే దొరికినా ఇల్లు చేరే వరకు అదే సమయం అవుతుంది. బీఈడీలో తన ఫ్రెండ్ ఉంది, చూద్దామని వెళుతుంటే పోస్టాఫీస్ దగ్గర మన్మోహన్ కనిపించాడు. నమస్తే. నమస్తే. మీరు పని మీద వెడుతున్నారా? లేదు, అమ్మకు ఉత్తరం రాసి పోస్ట్ చేశాను, త్వరగా రమ్మని. నాకు బొత్తిగా వంట రాదు, పనికుర్రాడికి ఆరోగ్యం బావుండలేదు అన్నాడతను. అలా అయితే వెంటనే ఓ వంటొచ్చిన అమ్మాయిని చూసి వివాహం చేసుకోండి అంది. చాలా థ్యాంక్స్ అండి. మీ దృష్టిలో ఎవరైనా వంటలక్కలున్నారేంటి అన్నాడతను. ఒకరేంటి, మీరు ఊ అనండి, క్యూలో నిల్చుంటారు. ఓ తండ్రోయ్, ఒక్కరిని భరించడమే కష్టంగా ఉన్న ఈ కాలంలో అంటూ భయం నటించాడతను. నేను నిజంగా అడుగుతున్నానండి, మీ అమ్మకి ఈ వయసులో శ్రమిస్తున్నారు అంది ప్రశాంతి. అది నిజమే ప్రశాంతి, నా కాళ్ళు పీకుతున్నాయి, అలవాటు తప్పింది. నిన్న ఒకటే ఆట. దగ్గర్లో చిన్న బండరాయి మీద కూర్చున్నాడతను. మీకు అభ్యంతరం లేకపోతే ఇటు కూర్చోండి. దూరంగా ఉన్న రాయిని చూపించాడు. దానిపై కూర్చుంటూ నెమ్మదిగా అంది. ఒట్టి ప్రశాంత్ అంటే చాలు, మిస్ను మిస్ చెయ్యండి అని. థ్యాంక్స్. నా ప్రశ్నకు జవాబు చెప్పనలేదు. ఏమడిగారు? మీరు వివాహం ఎందుకు చేసుకోరు? అతను మౌనంగా ఉండిపోయాడు. మీకు నచ్చిన స్త్రీ దొరకలేదా? అలాగే అనుకోండి. యోగ్యతలు అర్హతలు చెప్పండి. ఎక్కడైనా అలాంటి అమ్మాయి తటస్థపడితే నేను మీ దగ్గరకు పంపుతాను అంది ప్రశాంతి. ఏ, చదువు వదిలి పెళ్లిళ్ల పేరమ్మ పని చేస్తారా? గిట్టుబాటైతే. నిజంగా మీరు చాలా మారారండోయ్. జీవితం నేర్పిన పాఠాలు ఏ విశ్వవిద్యాలయమూ నేర్పదు అంది నిట్టూరుస్తూ ప్రశాంతి. మీరు దేనికోసమో బాధపడుతున్నారు. ఓ స్నేహితుడిగా మీ బాధ అడగొచ్చా? నయం, మీ శత్రువుగా నడగలేదు. పోనీ స్నేహితురాలిగా అంగీకరించారు. మీ ఊహాసుందరిని గురించి చెప్పండి అంది. జరగని విషయాలను గూర్చి చర్చించడం అనవసరమంటాను అన్నాడతను. నేను తెలుసుకుంటే తప్పేంటి? ఏం లేదు, జీవితంలో 90 మంది స్త్రీలు భర్త హోదాకే ప్రాముఖ్యం ఇస్తారు ప్రశాంతి గారు. నా ఊహలో స్త్రీ అంటే, నవ్వొద్దు మరి, స్త్రీ అంటే భర్త వ్యక్తిత్వానికి ప్రాముఖ్యం ఇవ్వాలి. వివాహం తర్వాత ఇల్లు పిల్లలు తన ప్రపంచం అనుకోవాలి. క్లబ్బులు, వనితా మండలులు, ఉపన్యాసాలంటే పరమ చిరాకు. స్త్రీ పూర్తిగా బానిసగా మీ క్రింద బ్రతకాలన్నమాట అంది ప్రశాంతి. బానిసగా కాదు, ఆ ఇంటి యజమానురాలిగా, సంసారానికి సారథిలా. దాన్ని మీరు బానిసత్వం అంటే నేనేం జవాబు చెప్పలేను. భర్తను, పిల్లలను, ఇల్లును నిర్లక్ష్యం చేయడమే స్వతంత్రమా? దినమంతా మగవాడు చెమటోడ్చేదెందుకు? ఉమకు మీరంటే చాలా ఇష్టం. ఆ జాతివారంటే నాకు భయం. ధనవంతుల నీడంటేనే భయం. బజార్లో అన్ని వస్తువులతో పాటు పరువు, మర్యాద, మార్కులు, గౌరవము అన్నీ కొంటారు. నా జీతమంతా కలిపితే ఆవిడ కాస్మెటిక్స్కే చాలదు అన్నాడతను. కాస్మెటిక్స్ మీకు ఇష్టం లేదా? ఉండాల్సినంతవరకు పర్వాలేదు. అరంగుళం మేకప్ వేసుకునే స్త్రీలన్నా, పెదాలకు రంగు పూసుకుని తిరిగేవారన్నా చచ్చే భయం నాకు. వేలం వేరిగా ఒకరినొకరు అనుకరించడం కాకపోతే ఎంతమంది ఈ అలంకారాలతో అందంగా కనిపిస్తారు? ఉన్న అందం కూడా పోతుంది. అఫ్కోర్స్ మీలాంటి వారు ఒకటి అరా ఏ అలంకారంలోనైనా అందంగా కనిపించేవారున్నారనుకోండి అన్నాడతను. మనుషుల్ని ఫూల్స్ చేయడంలో చతురులు అంటూ పకాల్న నవ్వింది ప్రశాంతి. వీటన్నిటికీ అతీతులుగా ఉండే స్త్రీలుంటారా అనిపించిందామెకు. లక్షణాలు చెప్పానుగా, ఇక వెతకండి సంబంధాలు. అతని మాట పూర్తి కాకపూర్వమే వాచి చూసుకుని కంగారుగా లేచింది. మై గాడ్, కారొచ్చే వేళయింది. ఆ లేవటంలో ముందేముందో చూసుకోలేదు. చిన్న రాయి కాళ్లకు తాకింది. బోర్లా పడేదే. వెంటనే మన్మోహన్ పట్టుకున్నాడు. నిలదొక్కుకోవడంలో పూర్తిగా అతని వైపు తూలిపోయిందామె. అతను 2 చేతులు ఆసరా ఇస్తున్నట్టుగా ఆమెను పెనవేసుకుపోయాడు. నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. చూశారా ఎంత ప్రమాదం తప్పిందో? జీవితంలో ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి అంటూ ఆమెను మెల్లగా వదిలేశాడు.
ప్రమాదమేముంది? పడేదాన్ని. అంతేనా? మీ అందమైన ముఖంపై ఎక్కడో మచ్చ ఏర్పడేది. మీరు మనుషుల్ని బాగా ఫూల్స్ చేస్తారని చెప్పానుగా. వడివడిగా నడిచి ఆర్ట్స్ కాలేజీ దగ్గరకొచ్చిందామె. ఆ వెనకాలే మెల్లగా నడుస్తూ మన్మోహన్ వచ్చాడు. హలో మోహన్, రీసెర్చ్ స్టూడెంట్ ఉమా అన్న ప్రభాకర్ పిలిచాడు. హలో, నీ పని ఈరోజు త్వరగా తెమిలిందిరా. బోరు, ఉమా పిక్చర్కు పోదాం అంటోంది. ఒకప్పుడు మన్మోహన్ ప్రభాకర్ క్లాస్మేట్స్. శుభం. అత్తయ్య లేదుగా, అక్కడే భోజనం చెయ్యొచ్చు. నువ్వు రాకూడదు? నాకు వేరే పనుందిరా, మరోసారి వస్తాను అన్నాడు మన్మోహన్. నీకు పనిలేంది ఎప్పుడట యంత్రపక్షి. ఒరే, నేనిక్కడ పంతుల్నిరా, మర్యాదగా మాట్లాడు. ఇంతలోనే వారి ముందు కారొచ్చాగింది. ప్రశాంతి కారులో కూర్చుని తల బయటకు పెట్టింది. మీ స్కూటర్ తేనట్టున్నారు, రండి డ్రాప్ చేస్తాను అంది. థ్యాంక్స్, నాకు వేరే పనుంది. సరే డ్రైవర్ పోని. కారు వెళ్ళిపోయింది. కులుకులాడి రఘుపతి ముద్దుల కూతురు కదూ అన్నాడతను. ముద్దుల కూతురో సుద్దుల సుతనో నాకు తెలీదు. ఇక్కడ ఎంఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అన్నాడు మన్మోహన్. నీకు టోకరా ఇవ్వాలని చూస్తుందా ఏ? దాని సంగతి ఎవడికి తెలీదు అన్నాడు ప్రభాకర్. ఎవరిష్టం వారిది, మన జోలికి రానంతకాలం. ఆగరా, ఆవిడ ఫోజులు, ఆవిడ పురుషద్వేషి అని ముద్దు పేరు కూడా ఉందిలే. నీకంత అసూయగా ఉంటే ప్రవరాఖ్యుడని నీ పేరు ప్రచారం చెయ్యనా అన్నాడు మన్మోహన్ నవ్వుతూ. పేరు కవరేడ్చారు, దాని వేషాలకు చెబుతున్నాను. వీడు నచ్చడు, వాడు నచ్చడు అంటుందట. దాని వెనకాలో పెద్ద కథ ఉందట. స్వయంగా వారి బంధువులే చెప్పారు. ఎవరినో ప్రేమించింది, వాడితో కులికి వాడొద్దంటే వాడిని మరవలేక ఏడుపట. ఒరే ప్రభాకర్, ఇంకా రీసెర్చ్ ఎందుకురా? హాయిగా ఇంట్లో కూర్చోక స్త్రీ జీవిత పరిశోధనలో ఎంత ముందుకు పోయావు అన్నాడు మన్మోహన్. నీకు నాపై నమ్మకం లేదు కదూ? స్వయంగా ఆవిడ చెల్లెలు మొగుడు చెబితే వింటావా? మీరు అమెరికా వంటి దేశాలు చూశారు, నైతిక విలువల గురించి నమ్ముతారా? నన్ను చేసుకోండి అంటూ బోరున ఏడ్చిందట. వాళ్ళన్న మీదున్న అభిమానం కొద్దీ చిన్నమ్మాయిని చేసుకున్నాడట అన్నాడు ప్రభాకర్. ఏడ్చాడు. పోనీ ఆడపిల్ల అలా అడిగిందే అనుకుందాం. ఆ వెధవకు బుద్ధి లేదు టామ్ వెయ్యడానికి. మరెవరో రావడంతో ప్రభాకర్ వెళ్ళిపోయాడు. మీకు తెలుస్తుంది రండి కొన్ని రోజుల్లో అన్న ప్రశాంతి మాటలు చెవుల్లో రొదపెట్టసాగాయి. ఇది నిజమా? పుకార్లా? ఎందుకో ఉత్సాహమంతా హరించుకుపోయింది మన్మోహన్లో. బస్సు రావడంతో ఎక్కేశాడు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి భిన్న ధృవాలు నవల ఆడియో 3వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వివరిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.